గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లిటిల్ చిక్కు వ్లాగ్స్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియో. మోస్ట్లీ నాన్ సబ్స్క్రైబ్డ్ పీపులే చూస్తున్నారు, బట్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్ విల్ హెల్ప్ టు అస్ అండ్ రైట్ ఏ కామెంట్. దట్ విల్ రియల్లీ హెల్పింగ్ టు అస్ టు గెట్ మోర్ కంటెక్స్ట్ ఆన్ దిస్. సో టుడే వ్లాగ్ వచ్చేసి మా అబ్బాయి బర్త్డే ఉంది రేపు. సో తనకి డ్రెస్ తీసుకుందామని వచ్చేసాం. మాకు నియర్ బై రిలయన్స్ ట్రెండ్స్ షోరూమ్ ఉంటే అక్కడికి వచ్చాము. మీరు చూడొచ్చు వీడియోలో ఇప్పుడే మేము వెళ్తున్నాం. అండ్ మీరు చూస్తే నా హ్యాండ్ పట్టుకొని మా పెద్ద పాప ఉందన్నమాట. షీ ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు కమ్ విత్ మీ. మిగతా ఇద్దరు పిల్లలు అదే క్వశ్చనర్ చేస్తారనమాట, ఎందుకు ఊరికే ఆమె రావాలనేసి. చూస్తున్నాం ఇక్కడ డ్రెస్సెస్, బట్ అంత కలెక్షన్ అయితే ఏమీ లేదు. వెరీ లిమిటెడ్ కలెక్షన్ ఉంది మేము వెళ్ళినప్పుడు. ఆల్మోస్ట్ ఆల్ ఒక హార్డ్లీ హాఫ్ అన్ అవర్ క్విక్గా చేసేసాను షాపింగ్. అంత కలెక్షన్ లేకపోవడం వల్ల ఒక 2-3 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసాం. సో కొన్ని అందులో వాడికి నచ్చినాయి, కొన్ని మాకు నచ్చినాయి. ఫైనల్గా అందులో నుంచి మళ్ళీ ఒక 3 సెలెక్ట్ చేసి మొత్తానికైతే ఒక డ్రెస్ పిక్ చేసాము. పర్లేదు, బట్ దట్ కాస్ట్ అరౌండ్ లైక్ 2+ పడిందనమాట. డ్రెస్ అయితే మంచిగానే ఉంది, బట్ కలెక్షన్ అయితే చాలా తక్కువగా ఉంది. ట్రెండ్స్లో ఎందుకో మరి ఈ మధ్య ఎక్కడికి వెళ్ళిన అలాగే ఉంది, చాలా తక్కువ కలెక్షన్ ఉంది. సో మాకు ఇదే నియర్ బై కొంచెం క్వాలిటీ క్లాత్ ఉంటుందన్న థాట్తో తీసుకున్నాము అక్కడ. లేకుంటే ఇక్కడ నియర్ బై ఇంకా చూస్తే చాలా లాంగ్ ఉన్నాయన్నమాట షాప్స్. అందుకే తీసుకొని ఇప్పుడే షాప్లో నుంచి బయటకు వచ్చేసాం. సో మీరు చూడొచ్చు విజువల్స్లో మా పెద్ద పాప చూపిస్తుంది అనమాట. ఈ డ్రెస్ నేనే సెలెక్ట్ చేశాను, నాకు నచ్చిందే కొన్నారు, నీకు బర్త్డేకి, దెర్ ఈజ్ నో చాయిస్ ఫర్ యూ, మీ అక్క చెప్పింది నువ్వు వేసుకోవాలి అన్నట్టు చూపిస్తుంది తను. సో అక్కడ నుండి మేము ఒకసారి హైటెక్ సిటీ సైడ్ వెళ్దామని అనుకున్నాం, వెళ్ళక చాలా రోజులు అయిపోయింది. సో ట్రెండ్స్లో మేము ఆల్మోస్ట్ ఒక అప్రాక్సిమేట్లీ 20-30 మినిట్స్, అంతకుమించి ఉండలేదు. మేమున్న ప్లేస్ నుండి హైటెక్ సిటీ వచ్చేసి లైక్ అరౌండ్ ఒక 12-15 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి మేము బయలుదేరి టువర్డ్స్ హైటెక్ సిటీకి వెళ్ళాము. సో హైటెక్ సిటీ ఒక 12-15 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది, కంప్లీట్గా విత్ స్టోన్స్, గుట్టలు, కొండలు, ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ ఉండేది. లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఎస్పెషల్లీ మా బీటెక్ ఆ టైం అయిపోయినప్పుడు కూడా కేవలం కొండాపూర్ మాత్రమే ఉండేది. మిగతా ఎక్కడ చూసినా ఇప్పుడున్న టెక్ పార్క్స్ కానీ ఏవి అయినా కానీ మొత్తం ఒక అడవిలాగా ఉండేదన్నమాట. సో ఈ వరల్డ్లో మనం ఏమైనా దేనిపైన ఇన్వెస్ట్ చేయాలని అంటే అది కేవలం ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలి. అది 5 రూపీసా, 10 రూపీసా, 100 కిలోమీటర్ల దూరంలో ఉందా, 500 కిలోమీటర్ల దూరంలో ఉందా, సెకండరీ. సో డెఫినెట్లీ వీ నీడ్ టు ఇన్వెస్ట్ అండ్ సంథింగ్. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ ల్యాండ్. సో లేకుంటే ఇంకా మనం ఫ్యూచర్లో చూస్తూ ఉంటే ఓకే ఇక్కడ ల్యాండ్ ఉండేది అని చెప్పొచ్చేమో బహుశా. సో ఎంత పాసిబుల్ అయితే అంత ఎంతో కొంత మన లెవెల్ తగ్గట్టు మనకి కొనుక్కోవడం బెటర్. చూడొచ్చు ఒక రెస్టారెంట్. నేను నా +2 అయిపోయిన తర్వాత నేను అందులో క్యాషియర్గా హార్డ్లీ ఒక 5-6 మంత్స్ వర్క్ చేశాను. ఆ టైంలో అయితే కేవలం సైబరాబాద్ కమిషనరేట్, ఈ రెస్టారెంట్, పక్కన కొన్ని మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ తప్ప రిమైనింగ్ ఏం లేవు. ఇప్పుడు వన్ ఆఫ్ ద ఇండియాలోనే మోస్ట్ గ్రోయింగ్ సిటీ అండ్ ద ఫాస్టెస్ట్ సిటీ అంటే హైదరాబాదే. సో హైదరాబాద్కు ఉన్న ప్లస్ పాయింటే అది. కంప్లీట్గా డక్కన్ ప్లాట్యూ కాబట్టి మనం ఇక్కడ ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అసలు ఒకసారి ఆ రోడ్స్ చూస్తుంటే మనం ఎక్కడ ఫారెన్లో ఉన్నామా, బిల్డింగ్స్ కానీ, లైటింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ అక్రాస్ ద గ్లోబ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ద ఆల్ క్రెడిట్ గోస్ టు లైక్ ప్రీవియస్ అండ్ కరెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ వాట్ దే ఆర్ ప్రొవైడెడ్ టు అస్. సో కంప్లీట్గా హైటెక్ సిటీ చూడగానే మనం చార్మినార్, మన ఓల్డ్ సిటీకి వెళ్తే ఎలాంటి ఒక కిక్ వస్తుందో హైటెక్ సిటీ చూస్తే కూడా మనకు అంతే కిక్, అంతే వైబ్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకియా చూడొచ్చు, ఆ రోడ్స్ 4 వేస్ కానీ. ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఉన్నది ట్రాఫిక్ మాత్రమే అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక వెహికల్ ఉంది. ఎవరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు, ఎందుకంటే అందరు ఓన్ వెహికల్స్లో రావడం వల్లే ట్రాఫిక్. సో మన గవర్నమెంట్స్ ఫ్యూచర్లో ఇలాంటిది ఏదైనా ఒకటి అట్లీస్ట్ వీక్లీ 2 or 3 వర్కింగ్ డేస్లో మినిమం తప్పకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి అని వాళ్ళు మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెంచితే మాత్రం సో ఇంకా బెటర్గా డ్రైవ్ ఉంటుంది ట్రాఫిక్ లేకుండా. అదొక్కటి కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికి నాకు తెలిసి చాలా సిటీస్లో ఉంది ఎక్కడైతే ట్రాఫిక్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో.
ఇలాంటిది చూడొచ్చు. కంప్లీట్ ఇప్పుడే మేము రాయదుర్గం మెట్రో దగ్గరికి వచ్చాం. నేను ఇక్కడ నా ఫస్ట్ జాబ్ చేసిన టైంలో అయితే ఏమీ లేదు అసలు. ఇప్పుడు మైండ్ స్పేస్ ఒక్కటే ఉండేది, రహేజ్ ఐటీ పార్క్. రిమైనింగ్ అంతా ఇక్కడ నుండి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట. న్యూయార్క్లో కూడా లేనన్ని ఇక్కడ మన దగ్గర ఉన్నాయంటే హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయిపోయిందో మనం ఆలోచించుకోవచ్చు. లైక్ అరౌండ్ 35 crores పర్ వన్ విల్లా, 36 crores. ఇదంతా కేవలం ల్యాండ్ మన దగ్గర ముందుగా తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాము. సో అలా ఒక రౌండ్ మేము వేసి ఒక రౌండ్ చుట్టూ కంప్లీట్గా అలా తిరగాలి అని మా పిల్లలు అడగడంతోనే వచ్చేసాం ఈరోజు. బట్ ఒక్కొక్కటి అప్పుడు చూసి ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత వేరియేషన్స్. మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు యశోద హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్ దాకా కార్ పార్కింగ్ ఉంది అంటే లైక్ అది హాస్పిటల్, షాపింగ్ మాల్ హాస్పిటల్ అనేలాగా ఉంది మనకు బయట నుంచి చూడడానికి. ఇది టువర్డ్స్ మనకు కుక్కట్పల్లి వెళ్ళే రోడ్లో ఉంటుంది ఇది. సో అక్కడ నుంచి మేము మళ్ళీ యూటర్న్ తీసుకొని టువర్డ్స్ హైటెక్ సిటీ వచ్చామన్నమాట. అంటే జస్ట్ ఒకసారి సైట్ సీయింగ్ లాగా ఉంటుంది. చాలా రోజులైంది కదా ఎలా ఉంది ఏంటి అని మేము ఇటు సైడ్ వచ్చాం. బట్ అప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా మారిపోయింది, ఎస్పెషల్లీ హైటెక్ సిటీ. మనం గూగుల్లో కూడా చూడొచ్చు, ఇమేజెస్ కొట్టి 2005లో ఎలా ఉంది, 2008లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. కంప్లీట్గా హ్యూజ్ ర్యాపిడ్ చేంజ్ హైటెక్ సిటీ ప్లేస్లో అయితే. కంప్లీట్గా అదర్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం నానక్రామ్ కూడా అయినా, హైటెక్ సిటీ అయినా, కొండాపూర్ అయినా, మాదాపూర్ అయినా, ఇది మనం ఇండియాలోనే ఉన్నామా, హైదరాబాద్లోనే ఉన్నామా, లేదా ఏదైనా ఎక్కడైనా ఫారెన్ నేషన్లో ఉన్నామన్న ఫీలింగ్. ఎస్పెషల్లీ టీ హబ్, సత్వ నాలెడ్జ్ పార్క్, ఇవన్నీ లైక్ చాలా అంటే చాలా డెవలప్మెంట్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, గూగుల్ అతిపెద్ద క్యాంపస్ కూడా మన దగ్గర కన్స్ట్రక్ట్ అవుతుంది. అండ్ అమెజాన్ డేటా సెంటర్, ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తే హైటెక్స్ కనిపిస్తుంది, అది ఒక్కటే ఇక్కడ ఉండేది. మేము 2008 ఆ టైంలో మా బీటెక్ అయిపోయినప్పుడు 8 or 10 ఆ టైంలో మిగతా అన్నీ ఎక్కువ ఏమీ ఉండకపోయేది, కేవలం ఐటీ పార్క్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇది ఎక్స్పాండేషన్ కాక కోకాపేట వరకు అసలు ఆ రోడ్స్, ఆ బిల్డింగ్స్ అవన్నీ చూస్తుంటే అసలు చాలా అంటే చాలా చేంజ్ అనమాట. సో బెటర్ టు ఇన్వెస్ట్ సంథింగ్ ఎల్స్ అండ్ ల్యాండ్. మా దగ్గర ఏదో ఉండి మేము ఇన్వెస్ట్ చేస్తున్నామని కాదు, చూసే వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అంతే. అంటే ఆ హ్యాండ్లో ఆ సైడ్ మేము చూసాము అప్పుడు ఏం లేనప్పుడు, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ సైడ్ చూడడం వల్ల ఇంత డెవలప్మెంటా అసలు. దిస్ ఈజ్ లైక్ అన్బిలీవబుల్ అనమాట. కంప్లీట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బిగ్గెస్ట్ సిటీ మన హైదరాబాద్ వచ్చేసి. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఫర్ దట్ వన్. సో మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే దుర్గం చెరువు వస్తుంది. మేము స్ట్రైట్ వెళ్తున్నాము, ఎందుకంటే ఇక్కడ మనకు రీసెంట్గానే ఒక కేఫ్, నీలోఫర్ కేఫ్ ఓపెన్ అయిందనమాట. ఒకసారి టీ తాగి చూద్దాం అసలు ఎలా ఉంటుంది. ఇంతవరకు నీలోఫర్ కేఫ్ పేరు వినడమే కానీ, వేరే దగ్గర ఉన్నాయని విన్నామే కానీ ఎప్పుడు వెళ్ళలేదు, తాగలేదు. సో ఇక్కడికి వెళ్తే ఇలాగ వచ్చాం కదా ఒక సైట్ సీయింగ్ అని చెప్పేసి నీలోఫర్ కేఫ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ అని తీసుకుంటే మనకి టువర్డ్స్ టీ హబ్ రోడ్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే నీలోఫర్ కేఫ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే ఏదో కొత్త సినిమా వస్తే మనం బ్లాక్లో టికెట్లకి ఎలా కొట్టుకుంటారో అట్లున్నారు అక్కడ క్రౌడ్. మాకు ఒక కార్ పార్కింగ్కే మేము అప్రాక్సిమేట్లీ లైక్ అరౌండ్ ఒక 1 kilometer, లైక్ నియర్లీ 2 kilometers, 2 kilometers అవేలో పెట్టుకున్నాం మేము. చాలా అంటే చాలా. ఇప్పుడు మీరు చూడొచ్చు రోడ్కి 2 sides వెహికల్స్ ఉన్నాయి, హ్యూజ్ క్రౌడ్ అనమాట. ఇంకా మేము వస్తుంటే మా వెనకాల కూడా ఉన్నారు, ఏంట్రా మరి అంత ఏముంది అని చెప్పేసి మేము కూడా ఇటు సైడ్ టర్న్ చేసి సరే తాగి చూద్దాం చాయ్ అని చెప్పి వచ్చాం అనమాట. సో ఇది కంప్లీట్గా ఒక నయా హైదరాబాదు, ద న్యూయెస్ట్ అండ్ ద బిజియెస్ట్ అండ్ ద మోస్ట్ వండర్ఫుల్ ప్లేస్. సో మనకి కనిపిస్తుంది ఒకసారి క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో అసలు. నిజంగా ఇది చూస్తే మనం సినిమా హాల్ ఓపెనింగ్ దగ్గరే ఉన్నామా, ఏదైనా కొత్త సినిమా వచ్చిందా అనేలాగా ఉంది. మా చిన్నగా ఉన్నప్పుడు లైక్ అరౌండ్ 2000s ఆ టైంలో ఎప్పుడైనా మూవీకి వెళ్ళాలంటే ఇదే క్రౌడ్ కనిపించేవాళ్ళనమాట. థియేటర్స్ దగ్గర ముందు ఇక్కడ బ్లాక్లో టికెట్లు ఇస్తారా అని అడిగేవాళ్ళు. సో అలా ఉంది. సో అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ప్రతిదానికి వెయిటింగే ఉందన్నమాట. బయట మన కియాస్క్ మెషిన్స్ ఉన్నాయి మనం ఆర్డర్ చేసుకోవడానికి, లోపలికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. దట్స్ ద క్రేజ్ ఫర్ దిస్ నీలోఫర్. లైక్ ఈ నీలోఫర్ కేఫ్ వచ్చేసి లైక్ మనకు ఆల్మోస్ట్ ఆల్ 1970s
ఆ టైం నుంచి ఉందన్నమాట. ఆ ఓనర్ ఎక్కడో ఆదిలాబాద్ నుండి వచ్చేసి ఈ ప్లేస్లో ఇలాంటి వాటిని పెట్టాడంటే ఈజ్ రియల్లీ డెడికేషన్. సైలెన్స్ స్పీక్స్ వాట్ వీ కెన్ అచీవ్ అనేది. సో తన లైఫ్ స్టోరీ కూడా మీరు ఎక్కడైనా గూగుల్లో అక్కడిక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఏమీ లేని ప్లేస్ కాడ నుంచి, తినడానికి తిండి లేని ప్లేస్ కాడ నుంచి హైటెక్ సిటీలో 40 lakhs రెంట్ పర్ మంత్ తీసుకొని ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాట్ ఏ జోక్. దిస్ ఈజ్ ఆల్ గోస్ టు హీస్ డెడికేషన్ అండ్ హీస్ కామ్నెస్ టువర్డ్స్ సక్సెస్. బట్ రేట్లు మాత్రం చాలా బాగున్నాయండి. కేవలం ఒక టీ వచ్చేసి 150 రూపీస్ అనమాట. ఆ దానికి కూడా వెయిటింగ్లో ఉన్నారు జనం. అదే అనమాట క్రేజ్ అనేది రియల్లీ. బట్ ఈ ఆర్కిటెక్చరు ఆ ప్లేస్కి, ఆ ఫీల్కి ఖచ్చితంగా ఓకే 150 పెట్టచ్చు, వర్తబుల్. మనం చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్ డిజైన్. బట్ వీళ్ళ దగ్గర పాపులర్ వచ్చేసి చాయ్ విత్ మస్కా బన్ అనమాట. సో ఎవరిలో హైదరాబాద్లో అడిగిన చెప్తారు నీలాఫర్ కేఫ్ టీ అని అంటే. బట్ ఇది కొంచెం హై రేంజ్ ప్లేస్ కాబట్టి ప్రైజెస్ కూడా మనకి అదే రేంజ్లో కనిపిస్తున్నాయి. బట్ మోస్ట్ వర్తీ టు విజిట్. సో ఇప్పుడే మేము ఒకటి ఆల్మండ్ స్టిక్స్ చూస్తున్నాము, బ్రెడ్ బన్స్. సో మనకు పైన ఫ్లోర్ వచ్చేసి వెజ్ డైనింగ్ ఉంది. సో ఆ డైనింగ్కి మేము ట్రై చేస్తే లైక్ వాళ్ళు అన్నారనమాట అరౌండ్ ఇంకొక 1 hour పడుతుందేమో సార్ వెయిటింగ్కి అని. సో ఒక్కొక్కరి నేమ్స్ రాసుకొని కింద కాల్ షీట్ తీసుకొని వాళ్ళు పిలుస్తున్నారు. సో మేము దెబ్బకి కిందికి వచ్చేసాం, వద్దులే ఇక్కడ ఇంకా అనవసరం అనేసి. ఇక్కడ చూడొచ్చు మనకి పేస్ట్రీస్ చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ పేస్ట్రీస్, డోనట్స్ చాలా రకాలు ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు లైక్ అరౌండ్ నైట్ 11:30 12 అయింది. బట్ అది 11:30 12 లాగా లేదనమాట. అప్పుడే ఈవినింగ్ అవుతుందేమో, 6 to 7 అవుతుందేమో అనే రేంజ్లో ఉన్నారు క్రౌడ్. ఎక్కడ తగ్గట్లేరు. సో అంత వర్త్ అనే ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో దానికి తగ్గట్టే మనకి అక్కడ బిజినెస్ అనేది ఈజీగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సో మా పిల్లలకి మేము ఒక 2 పేస్ట్రీస్, ఒక డోనట్ తీసుకున్నాము. సో డోనట్స్ తీసుకున్నాము. ఇప్పుడే మేము మళ్ళీ ఒకసారి ఎందుకో మా పాప అడిగితే పైకి వెళ్ళి వచ్చాము. బట్ స్టిల్ సేమ్ సీన్ రిపీట్ అనమాట. సో ఇంక డైనింగ్ ఆలోచన అనేది లేకుండా కంప్లీట్ కిందికి వచ్చేసి ఆ డోనట్స్ ప్లస్ ఒక 2 పేస్ట్రీస్ తీసుకొని వచ్చాము. సో అవి మాకు అరౌండ్ అన్నీ కలిపి ఒక 400 పడినాయి అనుకుంటా. బట్ డోనట్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది, పేస్ట్రీ కూడా. ఈవెన్ దో నేను కూడా డోనట్ టేస్ట్ చేశాను, చాలా నచ్చింది. సో తర్వాత నేను టీ కోసం వెళ్ళాను. సో ఆ టీ కోసం వెళ్తే నాకు అప్రాక్సిమేట్లీ ఒక 20 minutes పట్టిందనమాట టీ రావడానికి. సో ఎందుకంటే నేను కియాస్క్ మిషన్లోనే ఆర్డర్ చేసుకునే వెళ్ళాను. బట్ అయినప్పటికీ క్రౌడ్ వల్ల మనకి చాలా అంటే చాలా టైం పడుతుంది. అప్రాక్సిమేట్లీ మినిమం 10 minutes వెయిటింగ్ టైం అయితే పడుతుంది. బట్ పేస్ట్రీస్, డోనట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో అది అయిపోయిన తర్వాత మేము టీ తాగేసి లాస్ట్ ఫైనల్లో ఒక 1 బ్రెడ్ ప్యాకెట్, ఒక ఫ్రూట్ బ్రెడ్ తీసుకున్నాము టేస్ట్ చేద్దామని. సో చాలా బాగున్నాయి అవి. ఇంటికి వచ్చాక టేస్ట్ చేసాం. సో ఆ లోపు మా టీ వచ్చేసింది. సో ఆ టీ బన్ వచ్చేసి మనకి 2 టీలు 300, బన్ వచ్చేసి 100 రూపీస్ అనమాట ఒకటి. చాలా అంటే చాలా, అంటే మనకి 400 రూపీస్ అంటే అప్రాక్సిమేట్లీ మనం బయట ఎక్కడైనా కానీ ఒక 4 people ఈజీగా డైన్ చేయొచ్చు అనమాట. లైక్ విలేజ్లో, మనకి టౌన్స్లో ఎక్కడైనా కానీ. బట్ ఇక్కడ క్రేజ్ ఎలా ఉంది, ప్లేస్ అలాంటిది. సో మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు నో నీడ్ టు థింక్ ఆన్ దట్. అంటే మనం ఎవ్రీ టైం మేము వెళ్ళాం కాబట్టి ఓకే, కిడ్స్తో వెళ్ళినప్పుడు ఇట్స్ వర్త్ టు హ్యావ్ అన్నమాట. బట్ నిజం చెప్పాలంటే నిజంగా టీ అయితే బాగుంది, నాకు నచ్చింది. సో ద బ్రాండ్ కేఫ్ నీలోఫర్ అని ఎందుకన్నారనంటే బ్రాండ్ తగ్గట్టే జనాలు ఉన్నారు, అంత తగ్గట్టే ప్రొడక్ట్ కూడా ఉంది. సో ఎప్పుడైనా మార్కెటింగ్లో డిమాండ్ అండ్ సప్లై ఎలా ఉంటుందని అంటే, డిమాండ్ ఉంటేనే సప్లై అనేది ఉంటుంది, సప్లై ఉంటేనే డిమాండ్ అనేది ఉంటుంది. సో ఇట్స్ ప్యూర్లీ వైస్ వర్స కాదని, అది కంప్లీట్గా డిపెండెన్సీ. అందుకే హీ ఈజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. అది రియల్లీ ఈజ్ సచ్ ఎ గ్రేట్ ఒక పర్సన్ ఇంత ఎంపైర్ క్రియేట్ చేయడం. సో అక్కడ నుండి మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అప్పటికి టైం మాకు అరౌండ్ 12 కాలేదు, ఇంకా 12 కావస్తుందన్నమాట. ఆ రోజు నెక్స్ట్ డేనే మా బాబు బర్త్డే. సో 12 అయితే బర్త్డే విషెస్ చెప్పాలని మా పాప వెయిట్ చేస్తుంది. చూడొచ్చు మేము స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. బట్ అప్పటికి మనకి ట్రాఫిక్ ఇంకా కనిపిస్తుంది. అరౌండ్ 11:50 ఆ టైం అట్లా అయిందనమాట. సో ఇక్కడే సత్వ నాలెడ్జ్ పార్క్ ఇవన్నీ మనకి రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్. చాలా అంటే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క టెక్ పార్క్ చాలా పెద్దగా ఉన్నాయి అసలు. బట్ ఆ రోడ్ పైన చూడొచ్చు
మాకు ఆ టైంలో కూడా మాకు గచ్చిబౌలి సర్కిల్ దగ్గర లైక్ ఆల్మోస్ట్ 10 to 15 minutes ట్రాఫిక్ డిలే అనిపించింది. అంటే అంత ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ లెఫ్ట్లో చూడొచ్చు మీరు సత్వ నాలెడ్జ్ పార్క్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు చూడడానికి. లైటింగ్ కానీ డెకోర్ కానీ. ఈ మధ్య ఫారెన్ బ్లాగర్స్ కూడా చాలామంది వచ్చేసి ఎస్పెషల్లీ హైటెక్ సిటీ ప్లేస్ని వాళ్ళ బ్లాగ్స్లో చూపిస్తున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ హైదరాబాద్ ఆర్ ఈజ్ ఇట్ వీఆర్ రియల్లీ ఇన్ ఇండియా అంటే దట్స్ వాట్. సో అంత గొప్పగా అనేది మన హైదరాబాద్ ఉంది. రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ దిస్ ఈజ్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్. సో రియల్లీ చాలా అంటే చాలా వర్తబుల్ ప్లేస్. ద పాస్ట్ గవర్నమెంట్ అయితే చాలా ఫెసిలిటీస్ ఎస్పెషల్లీ టీ హబ్ లైక్ ఎవరైతే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ యంగ్ స్కిల్డ్ పీపుల్ కానీ సో దేవర్ ప్రూవ్డ్ దెమ్సెల్ఫ్ అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రేయర్ ఆపర్చునిటీ. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. బట్ ట్రాఫిక్ అయితే స్లైట్లీ ట్రాఫిక్ ఉంది. సో ఇప్పుడే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 12 అవుతుందన్నమాట. సో మీరు చూడొచ్చు విజువల్స్లో మా పాప వాళ్ళ తమ్ముడికి విష్ చేసి చెప్తుంది. వాడు 10th బర్త్డే అని 1, 2, 3 10 కొట్టి మరీ గుర్తుండేలాగా చెప్పిందనమాట. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు చోటు. సో ప్లీజ్ ఎవరైతే మా వీడియో వాచ్ చేస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో దట్ విల్ హెల్ప్స్ అస్ టు గెట్ విత్ మోర్ కంటెక్స్ట్. ఎస్పెషల్లీ మన పరిధిలో ఉన్న తెలంగాణలో ఉన్నాయన్నీ మేము విజిట్ చేసి చూపించాలనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ కమ్ అప్ విత్ మెనీ మోర్.